లిఫ్ట్ సెకండ్కి ఒక ఫ్లోర్ పోయిందన్నమాట. ఇక ఇదేదో ఎంట్రన్స్కి ఏదో కొత్త స్టైల్గా పెట్టిర్రు. చుట్టుపక్కల రోడ్లు, సముద్రం అన్నీ కానొస్తాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్నీ కానొస్తాయి. ఈ బుర్జ్ ఖలీఫా ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ ఇయర్లో ఎట్లుంది అని చెప్పేసి కంటిన్యూగా నమూనాలు పెట్టారు. చూడండి అవి. ఇట్లా రోలెక్స్ వాచ్ చూద్దాం, రాడో వాచ్ చూద్దాం అనుకుంటా లోపలికి పోయినాం. ఒక్కొక్కటి పైసలు పలిగిపోయినాయి, దెబ్బకే టచ్ చేసినాం. మేము పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వెయిట్ చేసినాం, ఎందుకంటే ఇక్కడ వాటర్ షో నడుస్తుంది. 5:30, 6 నుంచి స్టార్ట్ చేస్తారు. ఎవ్రీ 15 minutes హాఫ్ అన్ అవర్కి ఒక షో ఉంటుంది. దుబాయ్ మొత్తం చదరకపోతున్నట్టున్నది తెలుసా? దుబాయ్ మొత్తం చదరకపోతున్నారు మీరు. ఇంకా ట్యాక్స్ ఫ్రీగా అయిపోయినాక కూడా డ్యూటీ ఫ్రీలోకి పోయినాం. ఇక మందు అనుకోనకపోతే ఎట్లా, దుబాయ్కి ఏం తెచ్చినావు అంటే మందు తెచ్చినామని చెప్పాలి కదా. సో ఫైనల్గా బుర్జ్ ఖలీఫా జూనికి పోతున్నాం అనమాట. ఇది మాత్రం ముందే బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు ఎటువంటి తక్లీఫ్ లేకుండే. అండ్ మేము ఏదో ఆఫర్లో బుక్ చేసుకున్నాము. అయితే కాఫీ అన్నా ఇంకేదన్నా స్నాక్స్ అన్నా తీసుకోవచ్చు అనమాట. సో క్యాబ్ బుక్ చేసుకొని పొద్దున్నే ఉండేది. మేము ఈవినింగ్ టైం చూడమన్నాం కానీ బట్ టికెట్స్ లేకపోయేసరికి ఏదైతే ఏంది అని చెప్పేసి మేమైతే వెళ్ళిపోయినాం అనమాట. సో ఇదంతా ఇంకా కిందనే దుబాయ్ మాల్ కూడా ఉంటుంది, అంటే షాపింగ్ మాల్. అమ్మో ఎన్ని పెద్ద పెద్ద బ్రాండ్స్ ఎన్ని ఉంటాయో తెలుసా. సో ఇక్కడ టికెట్స్ చూపించేసి మేము లోపలికి పోతున్నాం. లోపలికి వెళ్ళి లిఫ్ట్ సెకండ్కి ఒక ఫ్లోర్ పోయిందన్నమాట. లోపల మొత్తం చీకటి ఉంటుంది లిఫ్ట్లా. అమ్మ బాబోయ్. సో 105 ఫ్లోర్ దగ్గర మేము దిగాలన్నమాట. దిగేసినాము. మాతోనే మస్తు మంది వచ్చారనమాట. ఇక ఇదేదో ఎంట్రన్స్కి ఏదో కొత్త స్టైల్గా పెట్టిర్రు. ఇక్కడ నుంచి చూస్తే దుబాయ్ అంతా వ్యూ కనిపిస్తుంది మంచిగా. ఇంకా గంతున్నది వచ్చింది, ఇంకా అంత మీద ఉన్నది. మనం 124 వచ్చినామంటే గట్ వన్. చుట్టుపక్కల రోడ్లు, సముద్రం అన్నీ కానొస్తాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్నీ కానొస్తాయి. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే దుబాయ్లో ఏమైనా చూసేది ఉంది, ఏదైనా ప్లేస్ పోయేది ఉందంటే అది మొత్తం ఈ బుర్జ్ ఖలీఫా చుట్టుపక్కలనే ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వస్తేనంటే దుబాయ్ అంతా చూసినట్టే. అండ్ మనం ఎటు పోవాలన్న విజిటింగ్ ప్లేస్ కంపల్సరీ ఈ బుర్జ్ ఖలీఫాని రోజు వచ్చేటప్పుడు పోయేటప్పుడు చూస్తాం అనమాట. ఇక మేము అందరం అడకొసేపు ఫోటోలు, రీల్స్ అవన్నీ చేసుకున్నాం. కొంచెం లోపలికి పోయినాక అక్కడ గ్లాస్ మీద నడిస్తే బ్రేక్ అవుతుంది కదా, మనం రీల్స్లలో చూసినాం కదా. సో అది కూడా మేము ఎక్కినాం అనమాట.
అండ్ బాగా వేడైపోయి ఉండే ఎండలో పోయినాం కాబట్టి. గట్ల నడతారు వాళ్ళని చూపిస్తున్నాడు అదే మలుగుతలేదు. బలం లేదా మనకు? ఉత్తగా ఉన్నాయి గ్లాసులు మరి బ్లీచ్ కలప మీద కాలుగుతుంది. నువ్వు ఇటు నుంచి ఇటు నడుచుకుంటా. అందరికీ తెలిసినట్టే ఏ విజిటింగ్ ప్లేస్కి పోయినా అక్కడ పక్కన దాన్ని ఆనుకొని షాపింగ్ ప్లేస్లు ఉంటాయి అన్నమాట. అట్లా పోయి ఇట్లా వచ్చి కొనుక్కుంటారని చెప్పి. సో ఈడ కూడా చాలా ఉండే. అండ్ కొద్దిసేపు చూసి వచ్చేటప్పుడు ఈ బుర్జ్ ఖలీఫా ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ ఇయర్లో ఎట్లుంది అని చెప్పేసి కంటిన్యూగా నమూనాలు పెట్టారు చూడండి. అవి ఇక అవన్నీ అయిపోయాక బయటకు వచ్చినాము బుర్జ్ ఖలీఫాతో ఫోటో దిగనీకి డే టైంలో. అమ్మో షాపింగ్ స్టార్ట్ చేసినాం. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కటి ఉంది. అమ్మ బాబోయ్ చూడరు ఒకసారి. చూపెట్టు సుబ్బు, సుబ్బు చూపెట్టు. విక్టోరియా సీక్రెట్
ఇంకొక బ్యాగ్ ఉన్నది శివజ్యోతి. అటు అటు ఏ నెక్లెస్ చైన్ ఉన్నాయి మా లోపల డైమండ్స్. ఇది హోటల్ టిఫ్నీ అండ్ కోన్, బ్లూ బాక్స్ కేఫ్. ఇట్లా రోలెక్స్ వాచ్ చూద్దాం, రాడో వాచ్ చూద్దాం అనుకుంటా లోపలికి పోయినాం. ఒక్కొక్కటి పైసలు పలిగిపోయినాయి, దెబ్బకే టచ్ చేసినాం. రోలెక్స్ కొనిస్తావా? రోలెక్స్ నీ బ్యాగ్ చూపెట్టావా? నీ బ్యాగ్ చూపెట్టావా? మర్చిపోతావచ్చు. అయితే పక్క పైసలు నేను కొనుక్కున్నామని అనుకోకుండా మేము వీళ్ళు ఇంటికాడ ఉంటాం కదా, మాకు ఫుడ్ బెడ్ ఫ్రీ వచ్చింది. ఇప్పుడు ట్రిప్ వస్తే పైసలు అవుతున్నాయి కదా, ఆ పైసలతో ట్రావెల్ అనుకుంటాం. సో ఈ బ్యాగ్లో దాంట్లో ఇండైరెక్ట్గా అన్నీ ఏదో ఇట్లా విండో షాపింగ్ చేసినాం అంతే. ఇది అక్వేరియం ఉంటుంది, ఇది లోపలికి పోవాలి టికెట్ తీసుకొని. ఇక మేము ఈ బ్యాంకాక్లో ఆడ ఈడ చూసిన తర్వాత పెద్ద గొప్పగా ఏమనిపించలేదు, ఎందుకు దానికోసం పైసలు బొక్క అని చెప్పేసి లోపలికి పోలేదు. ఇక దాని తర్వాత చిన్న చిన్నగా షాపింగ్ స్టార్ట్ చేసినాం. అండ్ ఈ ప్లేస్ ఉంది చూసిరా, మెట్ల పక్కకి వాటర్లో మనుషులు పడ్డట్టు. దుబాయ్కి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ షాపింగ్ మాల్కి వచ్చి ఇక్కడ ఫోటోలు దిగుతారు. మేము కూడా దిగినాం, మాకు కూడా గమ్మత్ అనిపించింది. అండ్ ఇక్కడ కొన్ని స్పోర్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట. వాటర్ దగ్గర కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత కిందికి వచ్చినాం. మేము పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వెయిట్ చేసినాం, ఎందుకంటే ఇక్కడ వాటర్ షో నడుస్తుంది. 5:36 నుంచి స్టార్ట్ చేస్తారు. ఎవ్రీ 15 minutes హాఫ్ అన్ అవర్కి ఒక షో ఉంటుంది. ఇక మేము వెయిట్ చేసినాం కానీ అబ్బాబ్బాబ్బాబ్బా లైట్ల మధ్యలో ఆ వాటర్ షో అద్భుతం అసలు.
అట్లా వాటర్ షో చూసుకొని అందరు జనాలు ఇట్లా లైన్ కట్టినట్టే ఉంటారు. అవన్నీ దాటుకొని మెల్లగా ఇంటికి వచ్చేసినాం. ఇక ఇంటికి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే మేము గోల్డ్ షాపింగ్ పోయిన ఉంటుంది. ఆ వీడియో పెట్టేసినాం కదా. ఇక దాని తర్వాత ఎట్టకేలకు 13 రోజుల తర్వాత ఇండియాకి వచ్చేస్తున్నాం అనమాట. అందరికందరము నా లైఫ్లో ఇన్ని రోజులు బయట ఉండడు ఇదే ఫస్ట్ టైం. ఇక మేము ఎయిర్పోర్ట్కి వచ్చి ట్యాక్స్ ఫ్రీ చేసుకునేటివి ఉన్నాయి కదా, అవి చేస్తున్నాం చూడరి. దుబాయ్ మొత్తం చదరకపోతున్నట్టున్నది తెలుసా. దుబాయ్ మొత్తం చదరకపోతున్నారు మీరు. షేక్లకి ఏమన్నా నుంచి రాలేదా? ఇట్లా ప్రశాంతంగా ఉన్నది ఎయిర్పోర్ట్. నేను కనిపిస్తలేను అనుకోకర్రి, ఇది నేనే తీసేది వీడియో. సో ఇట్లా దుబాయ్లో మనం కొన్న వస్తువులకి బిఫోర్ చెకింగే ట్యాక్స్ ఫ్రీ చేసుకోవచ్చు అనమాట. గోల్డ్, ఎలక్ట్రానిక్స్ ఏం కొన్నా, బట్టలకు కూడా, ఫుడ్కు రాదు. సే హాయ్. Hello. Thank you so much. I'm good. How are you? I'm good. All good. Nice to meet you. Thank you so much. Give me 2% tax free extra. Is that possible? No need. You subscribe my channel, no? Already a good shopping, no? Thank you so much. Thank you. Thank you. మా వాళ్ళు లిఫ్ట్ కోసం వెయిటింగ్. జోరున్నాయి దుబాయ్లో లిఫ్ట్. ఎయిట్ 1 bedroom. మెట్రో లేక పని చేస్తుంది. సెల్ఫ్ దగ్గర వచ్చిన ఓపెన్ కాలే, ఆనే క్లోజ్ చేసి పడేసింది. అంతేనా? జోరున్నది. ఆరుగురం కాదు, ఇంకా ఆరుగురు కూడా వండొచ్చు. ఎమిరేట్స్ ఫ్లైట్ మనదేనా చూడరి. 3 గంటలకు ఇప్పటితో తయారు చేస్తారా? చేయొద్దు కార్ కొనిస్తావా? అదా 1000 dirhams కదా. మేము బాటిల్ కొనడానికి వెళ్తున్నాం గైస్. మీకు ఏమైనా కావాలా? ఏంది మళ్ళా చెప్పు ప్రామిస్ చెప్పకపోతే. గంగూలీ గారు సరిపోయిందా 13 రోజుల ట్రిప్? ఇంకేమన్నా ఉండాలనిపిస్తుందా? ఉండాలనిపిస్తుంది కానీ సరదైంది బాగా. 13 రోజులు మన లైఫ్లో మనం ఫస్ట్ టైం ఇన్ని రోజులు ఉండడు. ఇల్లు లేదు, పని లేదు, పిల్లలు లేరు, ఎవ్వరు లేరు. ఇక మొత్తం తిరుగుడే వచ్చి ఈ బ్యాగ్ పిలుస్తుంది కానీ దీనికి ఇంకా చాలా టైం ఉంది. పెట్టి జ్యోతక్క ఛానల్ అంటే మీరు కాదు మనం. ఇట్లా మొత్తం నింపిండు, ఇది నింపిండు. గైస్ మాది మందు బాటిల్లో షాపింగ్ అయిపోయింది గైస్. విజయవంతంగా ఎన్ని బాటిల్ కొన్నాం శివజ్యోతి? గిజ్జుడు 10 మొత్తం అన్నీ కలిపే. నీళ్ళ బాటిల్ వంకరన పోయిండు. ఇక్కడ నీళ్ళ బాటిల్ వచ్చేసి 20 dirhamలు 30 dirhamలు అట్లా చూపిస్తున్నాయి. అగ్గసక్క ఇక్కడ దొరుకుతుందేమని పోయిండు గైస్. వస్తుండు. హౌ మచ్? 6 dirhams ఫర్ 2 bottles. ఓ చీప్, తాగొచ్చు. ఏంటిది మీ దుబాయ్ ప్రయాణం మంచిగా జరిగిందా? నీకు దండంరా బాబు. ఎందుకు దండం? 20 dirhamలు అట. 20 dirhamలు ఛాయా? విక్టోరియా సీక్రెట్ పింక్ అట్నే. అడిడాస్ ఇంకా ట్యాక్స్ ఫ్రీగా అయిపోయాక కూడా డ్యూటీ ఫ్రీలోకి పోయినాం. ఇక మందు అనుకోనకపోతే ఎట్లా దుబాయ్కి ఏం తెచ్చినావురా అంటే మందు తెచ్చినామని చెప్పాలి కదా. సో డ్యూటీ ఫ్రీలోకి పోయి మందు కూడా తీసుకున్నాం.
అండ్ ఈడ కూడా చిన్న చిన్న షాపింగ్లు ఉన్నాయి. అవన్నీ చూసుకుంటా టైంపాస్ చేసుకుంటూ వచ్చేసినాం. జోరున్నాయా గోల్డ్ షాప్ చిన్నది కింద గోల్డ్ షాప్ అందుకే గోల్డ్ అవన్నీ 916 బిస్కెట్స్. మాకు మిడ్నైట్ ఉండే ఫ్లైట్. అమ్మ బాబోయ్ ఎంత దుఃఖం వచ్చిందో. టైం వెయిట్ చేసి చచ్చిపోయినాం మేము. సో ఇంకా తప్పదు అంతే కొన్ని. సో ఎట్టకాయలకైతే ఇది దుబాయ్ ట్రిప్ ఇంతటితోని సమాప్తం అన్నమాట. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఇవన్నీ మా లగేజ్లు. ఓ మై గాడ్, 15 days అయిందమ్మా. ఫస్ట్ టైం నా చరిత్రలో ఇల్లు విడిచిపెట్టుకున్నాడు.